భారతదేశం ఏది మరిచిపోదు, ఏది ఉంచుకోదు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతుంది అని నరేంద్ర మోదీ గారు ఎక్స్‌లో గట్టిగానే ఘాటుగా పోస్ట్ పెట్టారు. దేని గురించి? నేటికి ఆపరేషన్ సింధూర్ మొదలై సంవత్సరం అవుతుంది. మే నెల 7వ తారీఖు తెల్లవారుజామున జరిపినటువంటి ఆ దాడిలో పాకిస్తాన్ కకావికలమైపోయింది. మొత్తం 72 గంటల పాటు జరిపినటువంటి ఈ దాడిలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే ప్రపంచ దేశాల చుట్టూ తిరిగి అందరి కాళ్ళు పట్టుకునేటటువంటి పరిస్థితి. దాని గురించి మన ఐఏఎఫ్ నరేంద్ర మోదీ గారు ఎక్స్‌లో వేరువేరుగా పోస్టులు పెట్టారు. భారతదేశం ఏదీ మరిచిపోదు. ప్రతి ఉగ్రవాది వెనక ఉన్నటువంటి వారిని పట్టుకొని తీరుతుంది, వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అని ఆపరేషన్ సింధూర్ గురించి నరేంద్ర మోదీ గారు అయితే పోస్ట్ పెట్టారు. అటు ఐఏఎఫ్ కూడా అదే విధంగా పోస్ట్ పెట్టింది. ఖచ్చితంగా భారతదేశం దేన్ని ఉంచుకోదు, రుణం తీర్చుకుంటుంది. అది ఎలాంటి రుణమైనా సరే, మంచి అయినా చెడైనా అన్న విధంగా పోస్టులు పెట్టారు. దీని గురించి టామ్ కూపర్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం చూపించినటువంటి తెగువ మాత్రమే కాదు, వ్యూహాత్మకమైనటువంటి దాడి పాకిస్తాన్ కనీసం కనుక్కోలేకపోయింది. పాకిస్తాన్ భూభాగం మీద భారతదేశం ప్రతి ఇంచు మీద కూడా పట్టు సాధించే విధంగా ఆ దాడి ఉందన్న విధంగా మాట్లాడాడు. అలాగే మన భారతదేశం కూడా ఏది మరిచిపోదు, ఏది ఉంచుకోదు, క్షమించదు. తప్పు జరిగితే ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది, ఇంతకు ముందులాగా అయితే కాదు అన్న విధంగా పోస్టులు అయితే పెట్టడం జరిగింది.